అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ విషయంగా ఇదివరలో మొదటి వీడియో చేయడం జరిగింది. ఇది తర్వాత భాగంను మొదలు పెట్టడం చేస్తున్నాను. ముఖ్యంగా అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 1976లో వచ్చినప్పటికీ అది దేశంలో పలు రాష్ట్రాల్లో అనేకమైనటువంటి ఆందోళనలు, వ్యతిరేకాలు, తర్వాత ధర్నాలు చేయడము మొదలుపెట్టిన దానివల్ల కేంద్రం ఏం చేసింది, కేంద్రం ఇష్యూ చేసినటువంటి 33/1976 ఆ చట్టాన్ని 1999లో రద్దు చేసి దాని స్థానంలో 15/1999 అనేటువంటి చట్టాన్ని తేవడం జరిగింది. అయితే చాలా రాష్ట్రాలు ఆ చట్టాన్ని 1999లో వచ్చినటువంటి చట్టాన్ని అమలు చేయడం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రము ఎలాంటి చర్యలు తీసుకోకుండా పాత చట్టాన్ని అమలు చేసుకుంటూ వచ్చినారనమాట. అయితే 2006లో వరకు సేకరించినటువంటి మిగులు భూమిని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సుమారు 67 లక్షల మందికి సుమారు వచ్చేసి 50 లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది. అయితే ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా వ్యతిరేకత వచ్చి అనేకమైనటువంటి ఈ భూస్వాములంతా కూడా వివిధ కోర్టులలో కేసులు వేయడం జరిగింది. దాని పర్యవసానంగా రాజశేఖర రెడ్డి గారు 2008లో ఈ చట్టాన్ని రద్దు చేయడం జరిగి తర్వాత ఒక జీవోను తేవడం జరిగింది. ఆ జీవో వచ్చేసి 603 జీవో ప్రకారం అప్పటి నుండి ఈ చట్టాన్ని, కేంద్ర చట్టాన్ని అమలు చేస్తూ వచ్చిందన్నమాట. అయినప్పటికీ కూడా అప్పటికే 76 చట్టంలో సేకరించినటువంటి మిగులు భూములను స్వాధీనం చేసుకోకుండా ఓన్లీ పేపర్కు మాత్రమే పరిమితం చేసేదానివల్ల సేకరించిన మిగులు భూమి అంతా కూడా ఆ ఆసాముల పేరుపైనే అక్కడే వాళ్ళ స్వాధీనంలోనే ఉండేదానివల్ల 2008లో చట్టం రద్దు అయినప్పుడు వెంటనే ఈ సేకరించిన భూమిని కూడా రద్దు అయింది అనేటువంటి ఉద్దేశంతో ఈ రైతులంతా కూడా ఆ భూములను వెంటనే అమ్మేయడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం యొక్క ఫాల్ట్ కూడా ఇందులో ఉందన్నమాట. ఎందుకంటే సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఈ మిగులు భూముల యొక్క జాబితాను ఇచ్చి నిషేధిత జాబితాలో కనుక పెట్టి ఉండంటే ఈ వీళ్ళు అమ్ముకునేదానికి వీలు లేకుండా ఉండండి. అదేవిధంగా మున్సిపాలిటీల్లో కూడా ఈ సమాచారం లేదనమాట. అందువల్ల మున్సిపాలిటీలో కూడా ఏం చేసినారు, అక్కడ రిజిస్టర్ అయినటువంటి భూములకు లేఅవుట్ అప్రూవల్ చేసి వాళ్ళు బిల్డింగ్ ప్లాన్ కూడా ఇవ్వడం జరిగింది. దానివల్ల ఈ సేకరించిన మిగులు భూమి అంతా కూడా మొత్తం అంతా కూడా ప్రజల చేతిలోకి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు ప్రభుత్వము మేల్కొని ఒక రెగ్యులేషన్ చట్టం అనేటువంటిది తేవడం జరిగింది. ప్రభుత్వంకు ఏ విధంగానైనా కూడా ఆదాయము సంపాదించాలా అనేటువంటి ఉద్దేశంతో మళ్ళా ఒక చట్టం అనేది తేవడం జరిగింది. ఆ చట్టం వచ్చేసి 747/2008 18/6/2008 చట్టం తెచ్చి మీరంతా కూడా ఈ ప్రభుత్వ భూముల్లో, మిగులు భూముల్లో ఇల్లు కట్టుకొని ఉండే వాళ్ళంతా కూడా రెగ్యులరైజ్ చేసుకోండి మార్కెట్ వాల్యూ ప్రకారము అని చెప్పిన దానివల్ల వాళ్ళ ప్రజల్లో ఒక ఊహాగానం అనేటువంటిది బయలుదేరింది. ఎందుకంటే చాలామంది 1976లో సేకరించిన భూమిని చట్టమే రద్దు అయింది కదా, ఈ భూములు కూడా ఈ తీసుకున్న భూములు కూడా రద్దు అయి ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతో అందులో వాళ్ళ దగ్గరే ఉండేదానివల్ల వాళ్ళు అందరికీ అమ్ముకోవడం సొమ్ము చేసుకున్నారు. పక్కా గృహాలు కూడా కట్టడం జరిగింది. ఇంకా వాటిని రెగ్యులరైజేషన్ చేసుకోవాల్సిన పని ఏముంది, ఓనర్ వచ్చేసి ఆ యజమాని అవుతాడు. యజమాని దగ్గర నుండి సబ్ రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు రిజిస్టర్ చేసినారు, మున్సిపాలిటీ వాళ్ళు ప్లాన్ ఇచ్చినారు. ఇదంతా ప్రభుత్వ యొక్క తప్పే కాబట్టి మేము ఇప్పుడు రెగ్యులైజేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఎవరు కూడా జీవోను అమలు చేయకుండా అట్లే ఉండిపోవడం జరిగింది. మళ్ళా 2/3/2022లో అప్పటి జగన్ ప్రభుత్వం గారు ఏం చేసినారు, ఈ కొనుగోలు చేసినటువంటి భూములన్నిటికీ కూడా మళ్ళా ప్రతి ఒక్కరికి నోటీసులు ఇవ్వడం జరిగింది. చెప్పిన టైంలో మీరు రెగ్యులైజ్ చేసుకోలేదు కాబట్టి మీరు 1.5 రెట్లు మార్కెట్ వాల్యూను చెల్లించి మీరు క్రమబద్ధీకరించుకోండి అని చెప్పి నోటీసులు పంపడం జరిగింది. ఈ నోటీసులు అన్ని తీసుకుపోయి వివిధ కోర్టులలో మళ్ళా సబ్మిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా సుప్రీంకోర్టులో వీటిని గురించి ఒక తీర్పు అనేటువంటిది వెలువరించడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు యూపీ వర్సెస్ హరిరామ్ అనేటువంటి కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ భూమిని
ప్రభుత్వ భౌతిక స్వాధీనం చేసుకునింది, తర్వాత పేపర్ స్వాధీనం చేసుకునింది. ఆ భూమిని కూడా మిగులు భూమిని పంపిణీ చేయడం కూడా జరిగింది. అప్పుడు హరిరామ్ అనే అతనికి ఆపోజిట్గా సుప్రీంకోర్టు తీర్పు వెలువడించింది. యూపీ ప్రభుత్వం చేసింది ఇది కరెక్టేను అని చెప్పి చేసింది. 2022 నుంచి 2026 వరకు మన ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి వ్యక్తులంతా కూడా మళ్ళా దీని విషయంగా కోర్టులు పోవడం జరిగింది. ఈ విషయంగా వచ్చేసి దల్సుఖ్ భాయి వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ లో కానీ, తర్వాత ఏపీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కార్పొరేషన్ వర్సెస్ తహసీల్దార్ బాలానగర్ విషయంలో కానీ వీటి విషయంగా కోర్టు ఏం తీర్పిచ్చిందంటే, ప్రభుత్వము ఆ భూమిని పేపర్ ప్రకారమే స్వాధీనం చేసుకుందే కానీ భౌతిక స్వాధీనం అటువంటిది చేయలేదు. కాబట్టి ఈ భూములపైన ప్రభుత్వానికి ఎలాంటి హక్కులు ఉండవు. తప్పనిసరిగా ఎవరైతే మిగిలి భూముల నుండి సేకరించిన యజమానికే చెందుతాయి అన్నటువంటి తీర్పు ఇవ్వడం జరిగిందనమాట. అన్నిటికీ ఈ విధమైనటువంటి తీర్పు వచ్చిన దానివల్ల ఈ చట్టము చాలా వీక్ అయినటువంటి పరిస్థితి ఏర్పడింది. సుప్రీంకోర్టు తీర్పు యొక్క సారాంశం ఏమిటంటే, ప్రభుత్వము మిగులు భూములను పేపర్ మీద స్వాధీనం కాకుండా భౌతిక స్వాధీనము చేసుకొని ఉంటే అవి చెల్లుబాటు అవుతాయి. భౌతిక స్వాధీనము చేసుకున్నటువంటి భూములన్నీ కూడా ఒరిజినల్ యజమానికే చెందుతాయి అనేటువంటి తీర్పు వెలువరిచిన దానివల్ల అప్పుడు ఆ భూములు అన్నిటిపైన మళ్ళా క్రమబద్ధీకరణ గురించి మరి ఏమి లేకుండా అన్నీ క్లోజ్ చేయబడడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.